ఇన్నిసార్లు 4 సార్లు సీఎం కొన్నాడువి, ఫస్ట్ టైం సీఎం కాదు కదా. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు తెలియకుండా ఉండదు కదా. కావాలని తెలిసి అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మొన్న బడ్జెట్ లో సుమారుగా 7 లక్షల కోట్లు అని చెప్పి అప్పులు అని చెప్పాడు. ఎలక్షన్ల ముందే 14 లక్షల కోట్లు అని చెప్పాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2 సార్లు కరోనా వచ్చినప్పటికి కూడా ఏ మాట మీద ఇచ్చామో, ఎలక్షన్ల అప్పుడు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో తూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు చూస్తావంటే ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కా చెల్లెలందరికీ 1500 రూపాయలు వేస్తామని చెప్పేసి మోసం చేసావు. ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు అని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉన్నాయని చెప్పి, పిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమందికి 15,000 ఇస్తా అని చెప్పి తల్లిని మోసం చేసిన గరుడు నువ్వు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయదారు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయదారుల్ని మోసం చేసిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మోసపూరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014లో ఎలక్షన్లు అప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసావు. మళ్ళా ఎలక్షన్ అయితే సీనియర్ మళ్ళా ఓట్లేసి గెలిపించారు. మళ్ళా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, 9 నెలలు అయిపోయిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తామంటే ఇచ్చిన దాఖలా లేదు, పంటకు మద్దతు ధర లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు. 1, 2 కాదు, 20 లక్షల హామీలు, 20 లక్షల మందికి. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి సుమారుగా 11,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు. లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 కల్పిస్తా అన్నాడు. ఒకరికైనా నిరుద్యోగ భృతి కల్పించారా? కల్పించలా. అదేవిధంగా మహిళలందరికీ బస్సు సౌకర్యం ఫ్రీ అని చెప్పాడు, బస్సు లేదు. ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చడం కోసం నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను చేయలే అని చెప్పారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి, నేను ఎలక్షన్ల ముందు మోసపూరిత హామీలు ఇచ్చానో, ఓట్లు వేయించుకున్నానో, నన్ను క్షమించండి అని దయచేసి మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను చేయలేని చెప్పండి.